గౌతమ బుద్ధుని ఆశయాలకు అనుగుణంగా శాంతి సహనంతో బౌద్ధ ధర్మాన్ని అనుసరించాలని భారతీయ బౌద్ధమత ఆదిలాబాద్ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. వైశాఖ పౌర్ణమి రోజున 2569 బుద్ధ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధ్వజారోహణం చేశారు. బుద్ధం శరణం గచ్చామి అంటూ శాంతి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ నుంచి కైలాష్ నగర్ అశోక్ బౌద్ధ విహార్ వరకు సాగిన ఈ ర్యాలీలో కేంద్ర శిక్షకులు, ఉపాసికలు, అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాంతి మార్గాన్ని సూచించిన బాబాసాహెబ్ బాటలో నడవాలని వక్తలు పిలుపునిచ్చారు. రెండు 2569వ బౌద్ధ జయంతి వైశాఖ పూర్ణిమ రోజున మరి జిల్లాలోని మరియు అలాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా బుద్ధ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఏదైతే భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే చౌక్ లో ఆర్య సంఘమిత్ర గారు, పూజ్య బంతే గారు, మరి అలాగే కేంద్రీయ శిక్షకులు ఇద్దరు కూడా మోరే సార్ గారు, అలాగే ఖందారే గారు, వారితో పాటు బౌద్ధ ఉపాసకులు మరియు శిక్షక ఏదైతే 5 రోజుల శిక్షణ కార్యక్రమం తీసుకున్నారో చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మరి ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కు వచ్చేసి మరి ఘనంగా జరపడం జరిగింది. గౌతమ్ బుద్ధుని యొక్క మార్గాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు. 1956 లో ఏదైతే నాగ్పూర్ లోని 5 లక్షల మందితోటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధ ధర్మం అంటే శాంతికు ప్రతీకంగా ఉన్నటువంటి బౌద్ధ ధర్మాన్ని మరి ఈ రోజు మనం చూస్తున్నాం. దేశంలోనే ఎక్కడ అంటే అక్కడ యుద్ధం నడుస్తున్నది. మేము ఒకటే చెప్తున్నాము, దేశ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కళలు కన్నటువంటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తే శాంతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బౌద్ధ ధర్మాన్ని అవలంబించుకోవాలని పిలుపునిస్తున్నాం. అలాగే మరి ఇక్కడ నుండి అంబేద్కర్ చౌక్ నుండి మన అశోక బుద్ధ విహార్ కైలాష్ నగర్ వరకు మరి ఈ ర్యాలీ జరుగుతుంది. మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున సమావేశం